చేశారు. ఇది చాలా ఉదాత్తమైనటువంటి ఎంతో మంచి కార్యక్రమం. వీళ్ళు చేస్తున్న వైద్య సేవలు, ఇతర సేవా కార్యక్రమాలతో పాటు మొక్కలు కూడా నాటి పర్యావరణాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేస్తున్న సందర్భంగా వీరందరూ కూడా హృదయపూర్వక చేస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి ఇక్కడ హాజరైనటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ట్రస్ట్ ద్వారా వీరు మరిన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇంకా ఈ ట్రస్ట్ ముందు కొనసాగిస్తూ ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రామాల్లో అమలు చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొక్కలు నాటడం మన జీవన విధానానికి కానీ లేదా మనం మనుగడ సాగించాలంటే మొక్కలు అన్నది ఎంతో ముఖ్యమైనవి. మన మంచి గాలి పీల్చుకోవాలన్నా, మంచి నీరు తాగాలన్నా, లేదా మంచి ఆహారం దొరకాలన్నా సరే మొక్కలు అన్నవి లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం ఊహించడం కూడా జరగదు. కాబట్టి అటువంటి మంచి మొక్కల్ని అందరికీ ఇచ్చి వాటిని నాటడం ద్వారా పర్యావరణ హితానికి దోహదపడుతున్న ఈ సంస్థకి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీరు మా మండలంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరపాలని కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాను. చెట్లు నాటం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశము. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక చెట్టు నాటాలని మనకు తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఇళ్లలో ఒక్కొక్క చెట్లు తెచ్చి పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. స్వామికి స్వామి ఆదేశం ప్రకారం నా మొక్క నా శ్వాస అనే పర్యావరణ పరిరక్షణగా స్వామి మొక్కలు లాంటివి అందరికీ ఆదేశించారు. ఆ కార్యక్రమం భాగంగా పాల్గొనలో రామరాజు గారండి బాబా సతీమణి వారి ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం స్వామి దగ్గర దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా నా మొక్క నా శ్వాస కింద ప్రతి ఒక్కరు ఇంటింటి మొక్కలు నాటి స్వామి ఆశిస్తూ పొందవలసిందిగా కార్యక్రమం రామరాజు పొలాన్ని కూడా అరటి మొక్కలు, పనస మొక్కలు నాటడం చాలా ఇంట్రెస్టింగ్ మనిషి. ప్రతి సీజన్లో పళ్ళు అయిపోతుంది తిరిగారు మనిషి ఆయన కోరిక మీద ఈ కార్యక్రమం పెడతాం. నిజంగా అదృష్టం. దానికి ఆశీర్వాదాలు కలగాలని చూస్తాం. ఎలా చూడండి చిటిగారు సార్ మేడం గారు